ఫ్లేవర్స్ ఉన్నాయా అండి? ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఓకే. ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి ఒకసారి పిస్తా చెప్తారా? ఫ్లేవర్ ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది, రోజ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ రెగ్యులర్ బాదం మిల్క్. వేరే ఎన్నో ఉండంగా మార్కెట్‌లో మీరు కొత్తగా వచ్చారంటే ఏదో మిస్ అయ్యి ఉండాలి. ఏదో కొత్తగా ఉండాలి. ఏంటది? అంటే ప్రతి ఒక్క నేను చెప్పాను ఇందాక క్రీమీగా ఉండడం, పలుకులు యాడ్ చేయడం, లేయర్స్ అని రకరకాలుగా మాట్లాడాను. సో, మరి మీరు నేచురల్ ఇంగ్రీడియెంట్సా? లేకపోతే ఏంటి చెప్తారా క్లియర్‌గా? చెప్తానండి. ఇప్పుడు మార్కెట్‌లోకి మనం వెళ్తే బాదం మిల్క్ తీసుకుంటాము. అవి 3-4 మంత్స్ ప్రిజర్వ్ చేసినది మనం తాగొచ్చు డ్రింకు. ఇప్పుడు నాకు 2 పిల్లలున్నారు. వాళ్ళకి నేను తాపాలంటే ఆ కెమికల్ కలిపిన మిల్క్ నేను తాపితే నా పిల్లలకి నాకెంత సేఫ్టీ. ఆ! అవును. అలా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచిస్తారు. ఇప్పుడు మేము అనుకున్న రీజన్ చిన్నప్పటి నుండి మా ఇంట్లో తాగుతున్న బాదం మిల్కే. లైక్ మిల్క్‌లో ఇలాచి పౌడర్ ఏసేసి, బాదం పేస్ట్ చేసుకొని, అది చల్లగా నాకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చేసుకొని కలిపి తాగేదే. అవును. ఇంట్లో ఇంట్లో చేసుకునే హోమ్‌మేడ్. అలానే ఇప్పుడు నా ప్రోడక్ట్ జనాలందరికీ రీచ్ అవ్వాలని ఒక చిన్న ఇంటెన్షన్ నాకు మెయిను. అంటే అందరికీ మంచి ప్రొడక్ట్ కదా! ఆ! అందాలి. అంతేనా? అంతే ఈ అండి. పాయింట్. ఇంకోటి మన ప్రోడక్ట్ ఎక్కువ రోజులు ప్రిజర్వ్ ఉండదు. ఇక్కడే తెలుస్తుంది నేచురల్ అని చెప్పడానికి. చాలా వరకు ఏంటంటే ఎంత టైం ఉంది అంటే వాడు ఖచ్చితంగా ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తేనే ఉంటుంది అనేది. అంటే ఎంత ఖచ్చితంగా టైం మన 4-5 డేస్ అండి అంతే. 4-5 డేసే వాలిడిటీ. అంతే. లైక్ వెజిటబుల్స్, మిల్క్ ఎలానో ఈ బాదం మిల్క్ కూడా సేమ్ అంతే. అంతే అండి. అంతే కదా! మనకు అంతే. బేసిక్‌గా మార్కెట్‌లో ఉండే మిల్క్ గానీ, ఏదైనా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంతే కదా! 4-5 డేస్ ఉంటాయి. 4-5 డేస్. అది కూడా మనం కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకుంటేనే. బయట ఉంటే ఒక్క రోజే.